వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మేము మీతో బ్రెవెల్ సూర్ షెఫ్ ఫుడ్ ప్రాసెసర్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. వీవ్ జస్ట్ ఆర్డర్డ్ బ్రెవెల్ సూర్ షెఫ్ ఫుడ్ ప్రాసెసర్ అనమాట. థ్యాంక్స్ గివింగ్ ఆ టైంలో ఆర్డర్ చేసాము. దేర్ వరెంట్ అ లాట్ ఆఫ్ డీల్స్ బట్ వీ జస్ట్ ఫౌండ్ సంథింగ్ దట్ వీ లైక్డ్ అండ్ వీ ఆర్డర్డ్ ఇట్. సో ఇవాళ వీడియోలో నేను మీతో అన్బాక్సింగ్ చూపిస్తున్నాను అండ్ ఆల్సో ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ షో యూ హౌ వీ టెస్టెడ్ ఇట్. సో ఫస్ట్ అయితే మనం ఫుడ్ ప్రాసెసర్ చూద్దాం. సో ఇది మన బాక్స్ అనమాట. బ్రెవెల్ సూర్ షెఫ్ 16 Pro ఇది విత్ ప్రెసిషన్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ కెపాసిటీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇదంతా కొంచెం స్పానిష్లో ఉంది. అండ్ ఇక్కడ ఏముందంటే హెవీ డ్యూటీ అని ఉండింది, మెటల్ బేస్, టాప్ రేటెడ్ అండ్ ఇక్కడ ఏవో కొంచెం వేరే ఇన్ఫర్మేషన్ అది ఉంది. సో బేసిక్గా మన ఫుడ్ ప్రాసెసర్ లోపల ఇలా ఉంటుంది. ఇక్కడైతే ఆనియన్స్ అండ్ క్యూకంబర్స్, టొమాటో, బెల్ పెప్పర్ అవి చూపించాడు. సో లుక్స్ లైక్ ఎ బిగ్ బాక్స్. మనకైతే చాలా పెద్దగా ఉంది బాక్స్ వచ్చేసి. ఈ సూర్ షెఫ్ ఫుడ్ ప్రాసెసర్ మేము ఎందుకు కొన్నామంటే యూట్యూబ్లో చాలా వీడియో రివ్యూస్ చూసాము కంపేరింగ్ విత్ కిచెన్ ఎయిడ్, క్యూసినాట్ ఇవన్నీ కంపేర్ చేసి చూసాక బ్రెవెల్ సూర్ షెఫ్ అనేది చాలా ఈవెన్గా కట్ చేస్తుంది పీసెస్ అండ్ స్లైస్ చేసినా కానీ డైస్ చేసినా కానీ ఈవెన్గా చేస్తుంది అని. అండ్ ఇది అరౌండ్ 400కి అలా రీటైల్ అవుతుంది వితౌట్ దోస్ అడిషనల్ పార్ట్స్. అండ్ అదే కిచెన్ ఎయిడ్ అయితే 600లో ఉంది. క్యూసినాట్ ఈజ్ ఆన్ లోవర్ సైడ్ అనుకుంటా, వీటి రెండింటికన్నా తక్కువగా ఉంది. సో వాల్యూ ఫర్ మనీ అండ్ ఆల్సో బెస్ట్ ఇదే ఫుడ్ ప్రాసెసర్ అని ఇది కొన్నాము. ఇప్పుడు లోపల ఎలా ఉందో తీసి చూద్దాం రండి. సో ఫస్ట్ ఇది అన్బాక్సింగ్ చూద్దాము. ఓపెన్ చేస్తున్నాను. సో ఈ పైన మనకి బుక్లెట్ ఇచ్చాడు. సూర్ షెఫ్ ఇన్స్ట్రక్షన్ బుక్ అంట. 1 year లిమిటెడ్ ప్రోడక్ట్ వారంటీ ఉంది. ఇంపార్టెంట్ సేఫ్ గార్డ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ 25-year ఇండక్షన్ మోటార్ వారంటీ ఆన్ ఫుడ్ ప్రాసెసర్ ఈ బుక్లెట్ ఉంది పైన. అండ్ దెన్ ఇక్కడ మనకి యాక్చువల్ ఫుడ్ ప్రాసెసర్ ఉంది. దీన్ని నించో పెట్టి తీస్తాను, ఓపెన్ చేస్తాను. ఓకే, సో బేసిక్గా మనకి పార్ట్స్ అన్నీ థర్మోకోల్లో ర్యాప్ చేసి ఇస్తారు కదా, అలాగే ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా తీస్తున్నాను. సో ఇది ఒక పార్ట్ అండ్ దెన్ ఇక్కడ వేరే ఇంకా ఏమో ఉన్నాయి. మనకి బేసిక్గా ఈ 3 పెద్ద పెద్దవి కవర్స్లో ఏవో ఉన్నాయి. ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు ఏముందో. ఇది మోటార్ అనుకుంటా, ప్లగ్ ఉంది అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ద బేస్ ఆఫ్ ద ఫుడ్ ప్రాసెసర్. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాము. కొంచెం బరువుగానే ఉంది. కార్డ్ అండ్ దెన్ ఇవేంటో చూద్దాము. ఓకే, ఇది ఐ థింక్ బ్లేడ్స్ అవి ఇస్తాడు కదా, అవనుకుంటా. ఇక్కడ యాక్చువల్లీ సీలేస్ ఉంది. సో ఫస్ట్ ఇది కూడా తీసి చూద్దాము. అండ్ ఇది ఐ థింక్ దీని పైనకి వెళ్ళే యూనిట్, మనం ఏదైతే ఫుడ్ అంతా వేస్తాం కదా ప్రాసెసింగ్ కోసం, ఆ యూనిట్ ఇది. సో దీనికి ఏదో ట్యాగ్ ఇచ్చాడు. సో బేసికలీ ఏమేమి చేయగలుగుతాము అని ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట దీని మీద. ఎనీ సైజ్ ఆఫ్ స్లైస్ యూ లైక్. సో ఎంత సైజ్ స్లైస్ కావాలో అంత స్లైస్ చేసుకోవచ్చు అని
ఇన్ఫర్మేషన్ ఉంది. సో దట్స్ దట్. సో ఇప్పుడు ఇది కట్ చేసి చూద్దాము. సో ఇవన్నీ డిఫరెంట్ స్లైస్ చేసుకునే డిస్క్స్ అనమాట. ఇదేమో డిస్క్ స్పిండిల్ అంట, ఇక్కడ రాసున్నాయి పేర్లన్నీ, ఒకసారి జూమ్లో చూడండి. డిస్క్ స్పిండిల్ అంట, ఇదేమో విస్క్ అంట, ఇదేమో రివర్సబుల్ ష్రెడర్, ఇదేమో అడ్జస్టబుల్ స్లైసర్, ఇదేమో డవ్ బ్లేడ్ అంట దిస్ వన్, అండ్ ఇదేమో ఎస్ ప్రాసెసింగ్ బ్లేడ్, ఇది వచ్చేసి మినీ చాపింగ్ బ్లేడ్ ఫర్ మినీ బౌల్. ఇవి అన్నీ మనకి ఇచ్చిన పార్ట్స్ అనమాట. సో మనకి ఏది కావాలో అది యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఐ థింక్ దిస్ ఇస్ క్లీనింగ్ బ్రష్ అనుకుంటా, బ్రష్ అని ఉంది అక్కడ. పైనుంచి ఇది ఐ థింక్ మనం ఫుడ్ వేసిన తర్వాత ప్రెస్ చేసేది అనుకుంటా. అండ్ దీంట్లో కూడా మెజర్మెంట్స్ ఉన్నాయి. యా, ఇదేమో ఎంఎల్స్, ఇదేమో ఫ్లూయిడ్ ఔన్సెస్. సో మనం అది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కొన్ని మళ్ళీ మనకి మెజర్మెంట్ చూడడానికి ఇది లీటర్స్లో అండ్ ఇదేమో ఫ్లూయిడ్ ఔన్సెస్లో ఉంది. అండ్ మళ్ళీ ఇటు సైడ్ తిప్పితే ఇటు కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంది, సేమ్ మళ్ళీ మెజర్మెంట్ కోసం ఉంది. అండ్ ఆల్సో బీపీఏ ఫ్రీ అని ఉంది స్టిక్కర్. అండ్ మన మెయిన్ యూనిట్ మీద చూస్తే ఇక్కడ పవర్ బటన్ ఒకటి, స్టార్ట్ పాజ్ బటన్ ఒకటి, పల్స్ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ డిస్ప్లే బటన్ అనుకుంటా, ఇది ఒకటి ఉంది. అండ్ ఇక్కడ కొంచెం ఇండికేషన్ టు ఎట్ సైడ్ తిప్పితే లాక్ అవుతుంది అని కూడా ఉంది. కొంచెం సేఫ్టీ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాడు. అటెన్షన్, కాషన్ తీసుకోవాల్సినవి, డు నాట్ ఓపెన్ అంటిల్ బ్లేడ్స్ స్టాప్స్ అని ఉంది. ఫస్ట్ ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంది అని. అండ్ దీంట్లో ఒక చిన్నది ఉంది, ష్రెడ్డింగ్ కంటైనర్. సో చిన్నవి చేసుకోవాలంటే ఇది పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఈ చిన్నదే ఇలా ఉంచేసి మనం దీంట్లో ఏం బ్లేడ్స్ పడతాయో చూద్దాము. సో ఇక్కడ మనకు చూస్తే మినీ చాపింగ్ బ్లేడ్ అని ఉంది కదా, అది తీసుకొని, ఇవి చాలా షార్ప్గా ఉంటాయంట, వీడియోస్లో చూసాము. సో జాగ్రత్తగా పెట్టేసి మనం ఈ బ్లేడ్ని తర్వాత ఇది ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ లాకింగ్ మెకానిజం ఉంది చూడండి. ఓకే, అలా స్లైడ్ చేసేయాలి. ఒకవేళ చిన్నవి అయితే డైరెక్ట్గా ఇందులో వేయచ్చు, ఒకవేళ పెద్దది వేయాలి అంటే ఇది తీసేయాలి. ఈ పైన అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది తీసేసి డైరెక్ట్గా ఇందులో వేసేయచ్చు. ఆ బ్లేడ్ ఉంది కాబట్టి అది చాపింగ్ చేస్తుంది. సో ఇప్పుడు మనము ఇది తీసేసి మనకి స్లైసర్ కావాలి అనుకుంటే ఏం చేయాలంటే, ఇక్కడ మనకి కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు కదా స్లైసర్స్. ఇది స్లైసర్ అనమాట, రైట్ సైడ్లో ఉన్నది. ఇది కూడా చాలా షార్ప్గా ఉంటుందంట. సో అందుకే ఇక్కడ ప్లాస్టిక్ కూడా ఇచ్చాడు. అండ్ ఇది మనకి నంబర్స్ ఉన్నాయి కదా, ఆ నంబర్స్ అనేది ఈ స్లైసింగ్ బ్లేడ్ యొక్క థిక్నెస్. మనకి ఇక్కడ బ్లేడ్ నేను నంబర్స్ తిప్పుతూ ఉంటే పైకి వస్తూ ఉంటుంది చూడండి. అదిగోండి చూడండి, బ్లేడ్ పైకి వస్తూ ఉంటుంది కొంచెం కొంచెంగా. ఇది మ్యాక్సిమం థిక్నెస్ బ్లేడ్కి. సో ఇది ఎలా పెట్టుకోవాలంటే, ఈ డిస్క్ స్పిండిల్ పెట్టాలి కిందకి పెట్టి, తర్వాత ఇది పైన పెట్టాలి ఇలాగనమాట. ఇది పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఇది క్లోజ్ చేసుకుంటాము. ఓకే, లాక్ చేసేసుకున్న తర్వాత పైన మళ్ళీ ఇది ఫిట్ చేసుకోవాలి. ఇది సేఫ్టీ పర్పసెస్కి ఏమంటున్నాడంటే, ఓన్లీ ఇది ఫిట్ చేసిన తర్వాతే స్టార్ట్ అవుతుందంట, ఇది ఫిట్ చేయకపోతే స్టార్ట్ అవ్వదు. సో మనం ఇక్కడ నుంచి ఫుడ్ లోడ్ చేసుకొని ఇది ప్రెస్ చేస్తే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ హ్యాండిల్ కూడా మనకి ఫ్రంట్ సైడ్కి ఇచ్చాడు, ఎందుకంటే ఎక్కువ స్టోరేజ్ స్పేస్ ఆక్యుపై చేయకుండా ఉండాలని. ఇక్కడ ఇంకా వేరే డిస్క్స్ కూడా ఉన్నాయి. సో ఇదేమో మనకి రివర్సబుల్ ష్రెడ్డర్. ఇటు సైడ్ ఏమో హోల్స్ పెద్దగా ఉన్నాయి అండ్ ఇటు సైడ్ ఏమో చిన్నగా ఉన్నాయి అన్నమాట. 2 సైడ్స్ యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి
జూలియన్ అంటారంట దీన్ని. సో ఇదేంటంటే చిన్న ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా చిన్నగా స్ట్రెచ్ చేసుకోవడానికి ఇది. అండ్ దెన్ ఇదేమో స్పాచులా, మనకి లోపల అంటుకుపోయినవి తీసుకోవడానికి స్పాచులా ఒకటి ఇచ్చాడు. అండ్ దెన్ ఈ లాస్ట్ది ఫ్రెంచ్ ఫ్రైస్కి ఈ ఏదైతే ఉందో ఇది ఈ ష్రెడ్డర్ లాంటిది, ఇది ఫ్రెంచ్ ఫ్రైస్కి సంబంధించింది. సో మనం ఇప్పుడు పైన ఇది పెట్టుకున్నాం కదా బ్లేడ్, ఆ బ్లేడ్ బదులు ఈ 4 బ్లేడ్స్ యూజ్ చేయొచ్చు, ఈ 3 బ్లేడ్స్. అండ్ ఇదేమో విస్క్ చేసుకోవడానికంట, అంటే మనం ఎగ్ బీట్ చేసుకోవడానికి అలాంటి వాటికి ఇది యూజ్ చేయొచ్చు. అండ్ ఇదేమో చపాతీ పిండి కలుపుకోవడానికి, కేక్ మిక్స్ చేసుకోవడానికి వాటికి ఇది యూజ్ చేయొచ్చు. ఐ థింక్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను మీతో ఎలా మావి ష్రెడ్ ఎలా చేస్తుంది అనేది ట్రై చేసి చూపిస్తాము. సో కీప్ వాచింగ్ మై ఛానల్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, let me know, and also share with me what you think I should make in future videos. Next videos lo em cheyalanuntunnano comment section lo cheppandi. I'll see you in the next one. Bye.